మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం ముక్కోటి ఏకాదశి ముందు రోజు కనుక గుర్తుపెట్టుకుని బీరువా కింద దీనిని పెడితే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. కోట్ల కట్టలు వచ్చి పడతాయి, కోట్లు దూసుకు వస్తాయి. ఏకాదశి ముందు రోజున అనగా దశమి రోజున ఎవరైతే బీరువా కింద దీనిని పెడతారో వారికి చక్కటి అభివృద్ధి ఉంటుంది, ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది అని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక దశమి రోజు బీరువా కింద ఇది ఒకటి పెట్టండి. అలా పెట్టడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. చాలామంది చేతిలో చిల్లిగవ్వ లేదని, బీరువాలో కూడా చిల్లిగవ్వ లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు. ఇలా ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా బీరువా మొత్తం ధనంతో నిండిపోవాలని ఆశపడే వారందరూ కూడా దశమి రోజు చక్కగా బీరువా కింద దీనిని పెట్టండి. మరి ఇంతకీ దశమి రోజు బీరువా కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు లక్ష్మీదేవి మహత్యంలోని శివిశెట్టి కథను విందాం. పూర్వకాలంలో అవంతి నగరంలో శిబిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగిన శిబిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా, వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం చేసేవాడు కాదు. అతని లోభత్వాన్ని చూసి అందరూ అతనిని ఈసరించుకునేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ శిబిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వం భార్య, వారికి గల 2 కుమార్తెలకు కూడా బాధ కలిగించేది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు. వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని భార్య సుమతి శిబిశెట్టిని ఎంతో ప్రాధేయపడేది. అది అంతా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని, ఇక్కడ నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది. బాధతో విలవిలలాడేది. భార్య ఇంత బాధపడుతున్నా శిబిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళలేదు. మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు. రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి. అంతేగాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది. భార్య ఇంత బాధపడుతూ ఉన్నా శిబిశెట్టి తనకు ఏమీ పట్టనట్టు ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉందని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దాని వలన ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని భార్య సుమతిని ఈసరించుకునేవాడు. ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది. ఈ కబురు ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటీన వచ్చారు. తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు. భార్య చనిపోవటంతో శిబిశెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది. కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది. ఊరి వారెవ్వరూ కూడా ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరి విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్ళాడు. ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరివారు కూడా తనను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతా చీకటిగా ఉంది. సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు. ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. శిబిశెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎలుకబంటి గంభీరంగా అరుస్తూ
శివిశెట్టిపై దూకబోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి శివిశెట్టి ఒళ్ళు జలతరించింది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులంకించుకున్నాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీంకరంగా అరుస్తూ అతని వెనుకనే రాసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత శివిచెట్టుకి ఒక పాడుబడిన భవనం కనిపించింది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు. లోపలంతా కటిక చీకటిగా ఉన్నది. అయినా కిక్కురమనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ చీకటిలో శిబిచెట్టు దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం. అంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకటిలో కూర్చోవాలంటే శిబిశెట్టికి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటు ఇటు తడుముకుంటూ 2 రాళ్లు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయం అని అర్థమైంది. పాడిబడి ఎవ్వరూ పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు. ఎంతో బూజు పట్టి ఉన్నది. చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది. ఈ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలాగా అనిపించలేదు. అలాగని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం. అటూ ఇటూ చూసిన శివిచెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె చీస కనబడినది. దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వెలిగించాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఆ కాంతి వలన శివిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది. పరిగెత్తి అలసి ఉండటం వలన గోడకు ఆనుకుని కూర్చుని ఉన్న శివిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టింది. నిద్రలో శివిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనం ఇచ్చింది. ఆ తల్లి శివిశెట్టితో ఇలా అన్నది: ఓ శివిశెట్టి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికీ గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహించాను. ఈ పుణ్యకార్యంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ బంగారు నాణాలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది. తెల్లవారుగానే శివిశెట్టికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. ఆ తల్లి కలలో దర్శనం ఇచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది. శివిచెట్టి తాను చేసిన పాపాలకు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. తన భార్యను చేజేతులా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణాలు కనబడ్డాయి. తనకు వచ్చిన కల నిజమేనన్నమాట. ఆహా, తన భాగ్యమేమని చెప్పుదును. శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణేలను కన్నులకు అద్దుకొని తీసుకుని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు. బ్రతికినంతకాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, సంపాదించిన ధనమంతా ఖర్చయిపోతుందని, బీరువాలో అస్సలు డబ్బులు నిలవటం లేదని, బీరువా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంటుందని దిగులు పడుతూ ఉన్నారో, ధనం కావాలని ఆశపడుతూ ఉన్నారో, వారందరూ కూడా చక్కగా దశమి రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని తర్వాత ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చేసే ముందు ఒక్కసారి బీరువాని క్లీన్ చేసుకోండి. అంటే బీరువా కింద ఉన్న బూజులను క్లీన్ చేసుకోండి. బీరువా చుట్టూ, బీరువా మీద ఎటువంటి దుమ్ము లేకుండా క్లీన్ చేసుకొని అప్పుడు ఈ పరిహారం చేయండి. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ముందుగా ఒక చిన్న బౌల్ను తీసుకోండి. స్టీల్ బౌల్, గాజు, మట్టి బౌల్, రాగి బౌల్, ఇత్తడి బౌల్, ఇలా మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ అంత ఆవాలు వేయండి.
ఆవాలు ఎంతో శక్తివంతమైనవి. నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఆవాలకు ఉంటుంది. అందుకే ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కనుక గిన్నెలో కొన్ని ఆవాలను వేయండి. ఆ తర్వాత దానిపైన ఉప్పును అంటే గల్లులుప్పును వేయండి. గల్లులుప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి కనుక ఉప్పును వేయండి. తర్వాత చివరిలో ఒక నిమ్మకాయను కూడా తీసుకొని దానిని 2 ముక్కలుగా కట్ చేసి ఆ 2 ముక్కలను గిన్నెలో వేయండి. తర్వాత ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి బీరువా కింద పెట్టండి. అలా పెట్టడం వలన బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధనం రాకుండా అడ్డుకుంటున్న శక్తులు పోతాయి. విపరీతంగా ధనం ఆకర్షింపబడుతుంది. మరి ఇలా పెట్టిన గిన్నెను ఎప్పుడు తీయాలనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే గిన్నెలోని నిమ్మకాయ కొల్లటం ప్రారంభమవుతుందో అప్పుడు ఈ గిన్నెను తీసి దానిలోని ఆవాలను, ఉప్పును, నిమ్మకాయను ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఇలా ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసినా చాలు, మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి. ధనం మీ బీరువా వైపు అట్రాక్ట్ అవుతుంది. బీరువా మొత్తం ధనంతో నిండిపోతుంది. కనుక మీరు కూడా దశమి రోజు బీరువా కింద ఈ గిన్నెను పెట్టండి. ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.